రాజకీయ వర్గాలు స్కిల్ కేసులో నేటి సుప్రీంకోర్టు తీర్పు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తాను తప్పు చేయలేదని చెప్పలేకపోతున్న చంద్రబాబు, గతంలోనూ నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏపీలో పలు చోట్ల ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించాయి. ఎన్టీఆర్కు అనుకూలంగా, నారా లోకేష్కు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు ఉన్న సంగతి తెలిసిందే. అలానే ఒంగోలులో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా అసలోడు వచ్చే వరకు కుసరోడికి పండగే అంటూ ఎన్టీఆర్ ఫోటోతో రూపొందిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. తాజాగా తిరువురులో నిర్వహిస్తున్న చంద్రబాబు సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకం సృష్టించాయి. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చంద్రబాబు సభ జరుగుతుంది. ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అంతేకా ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు తిరువురు సభలో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. ఇక తారక్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని, పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుంచి టీడీపీ జెండాను విజయవాడ ఎంపీ నాని తొలగించారు. మరోవైపు చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు ప్రత్యేకంగా కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని ఎంపీ కనక మేడలతో శనివారం కేశినేనికి రాయబారం పంపించారు. కాగా చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని నాని పట్టించుకోలేదు. మరోవైపు చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉన్నారు. ఇక జూనీ ఎన్టీఆర్ విషయానికి వస్తే, టీడీపీ ఏ మీటింగ్ జరిగిన తారక్ ఫ్లెక్సీలు కనిపిస్తుంటాయి. ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని పార్టీ శ్రేణుల్లో కొందరు కోరుకుంటుంటారు. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణ దీనికి సిద్ధంగా లేరని టాక్ వినిపిస్తోంది. గతంలో టీడీపీలో ఎన్టీఆర్ కొంత యాక్టివ్గా కనిపించినప్పటికీ నారా లోకేష్ కోసం నెమ్మదిగా ఎన్టీఆర్ను పక్కనబెట్టారు. ఈ క్రమంలోనే తరచూ టీడీపీ సభలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపుతుంటాయి. మరి తాజాగా చంద్రబాబు సభలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.